చదువుకున్నవాడేమో లాజికల్గా వెతుక్కుంటాడు, చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు. పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఖచ్చితంగా విశ్వాసాన్ని గురించి మాట్లాడుంటాడు. మరి ఉంటే యేసు ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు కదిలాడు, కానీ అంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకడన్నా నా దగ్గర ఈ 4 చేపలు ఉన్నాయని రాలేదేందండి, నా దగ్గర ఈ 2 చేపలు ఉన్నాయి లేదా ఈ 2 రొట్టెలు ఉన్నాయని రాలేదేంది? వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా? వాళ్ళ దగ్గర కనీసం ఒక చేప అన్నా ఒక రొట్టె అన్నా ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? లాజికల్గా ఆలోచించారు. పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం 1 రొట్టెన్నా ఉండదా, 2 రొట్టెలన్నా ఉండవా? లేకపోతే చిన్నోడు కదిలినప్పుడు అందరూ కదిలి రావాలిగా. అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం విన్న పెద్దోళ్ళు కదలాలి కదా, కదల్లా. కారణం లాజిక్.